చక్కని పూదోటలో కాసిన పూలా ఉంది. ఇది శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి కళ్యాణం సందర్భంగా తీసిన వీడియో. చూడచక్కని వాతావరణంలో చాలా చక్కగా డెకరేషన్ చేశారు అమ్మవారి కళ్యాణం కోసం. అతిథులందరినీ కూడా, కళ్యాణంకి వచ్చిన వాళ్ళను, కళ్యాణం చూసే వాళ్ళకి కూడా చక్కని వేదికలాగా కనబడుతుంది. అక్కడ ఎవరు కూడా నిలబడిన అవసరం లేదు, తొక్కిసలాట లేదు. ఆ కళ్యాణ మండపం అంత చక్కటి ప్రదేశంలో చాలా రమణీయంగా అలంకరించబడ్డది. చుట్టూ పొలాలు, మధ్యలో దేవాలయం. కళ్యాణం తర్వాత రథోత్సవం కూడా అప్పుడే అమావాస్యను జీవించుకుంటూ వచ్చే చంద్రుడుతో ఆ రథోత్సవం అతి బ్రహ్మాండంగా ఉంది. చూపరులకు ఎంతో వైభవంగా కనబడుతుంది. కళ్యాణం తర్వాత ఈ జరిగే జాతర చాలా ముఖ్యమైనది. ఇక్కడ అంటే ఆదిలాబాద్ గ్రామం, మేడ్చల్ జిల్లా, గట్కేసర్ మండలం, ఆదిలాబాద్ గ్రామంలో నాగుల చవితి, నాగుల పంచమి సందర్భంగా గోదా సమేత రంగనాయక స్వామి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం ఒకరోజు, జాతర ఒకరోజు, రథోత్సవం తర్వాత చక్ర తీర్థం మరొక రోజు, ఇలా 3 రోజులు అతి వైభవంగా ఆదిలాబాద్ గ్రామంలో ఈ రథోత్సవం జరుగుతుంది. అయితే ఇది అతి ముఖ్యమైన పండుగగా ఆ గ్రామంలో నిర్వహిస్తారు. ఇంటికి కోడళ్ళు, కూతుళ్ళుతో పాటుగా మిగిలిన ముఖ్యమైన అతిథులను కూడా ఇంటికి పిలుచుకుంటారు. దాదాపుగా ఒక 4-5 కుటుంబాలను అతిథులుగా పిలుచుకుంటారు. అంటే ఆడపడుచులను, బియ్యంకులను, ఇలా 4-5 కుటుంబాల వాళ్ళను అతిథులుగా పిలుచుకుంటారు. కనుక పండగ, జాతర అతి మహోత్సవంగా విరాజిల్లుతుంది. ఇక్కడ రథోత్సవం రోజు అసలు ఆ జాతరకు వెళ్ళే దారి కానీ ఉండదు, అంత వైభవంగా ఉంటుంది. ఇలా నాకు వీడియో తీసి మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే అమ్మవారి స్పెషల్ ఏంటంటే, దాదాపు 600 సంవత్సర కాలంలో ఈ దేవాలయం అంటే 600 AD నిర్మించబడింది. చాలా పురాతనమైన దేవాలయం.
వీటి మరమ్మతులు చేయగా ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు అమ్మవారు స్వయంగా వెళ్ళి గాజులను జాతరలో వేసుకుంటుంది కనుక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గాజులు వేసుకొని జాతరలో చేతి నిండా గాజులు వేసుకొని మురుస్తారు. తమ వాళ్లకు గాజులు వేయించడం కూడా ఆనవాయితీ. ఇలా రంగరంగ వైభవంగా రంగని కళ్యాణం, జాతర, ఉత్సవాలతో ముగ్ధ మనోహరంగా అనిపిస్తున్నది.